పశ్చిమాసియాలో పరిస్థితులపై ప్రధాని మోదీ రేపు ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. భారత్ అనుసరిస్తున్న విధానాల గురించి ప్రధాని మోదీ సీఎంలకు వివరించనున్నారు. ఇక ఎల్పీజీ కొరతను తీర్చేందుకు మరో 2 నౌకలు ఇండియాకు చేరుకున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వర్చువల్ గా సమావేశం కానున్నారు. శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడనున్నారు. పశ్చిమాసియాలో పరిస్థితులు, భారత్ అనుసరిస్తున్న విధానాలను ప్రధాని మోదీ వివరించనున్నారు. అదేవిధంగా ఆయా రాష్ట్రాల సన్నద్ధత, సహకారంపై చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి దూరంగా ఉండనున్నారు. ఆయా రాష్ట్రాలకు చెందిన సీఎస్లతో సమావేశం కానున్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీకి ఎలాంటి కొరత లేదని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాల్ని నమ్మి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం దేశంలో 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడించింది. వ్యూహాత్మక నిల్వలను కలుపుకుంటే మొత్తం 74 రోజులకు సరిపడా చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. అంతేకాకుండా దేశంలోని అన్ని రిఫైనరీలు 100% సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని పేర్కొంది. దేశీయ అవసరాలు తీర్చడమే కాకుండా 150కి పైగా దేశాలకు శుద్ధి చేసిన ఇంధనాలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది. భారత్కు చెందిన నౌకలకు హర్మూజ్ జలసంధిలో ఇరాన్ అనుమతి ఇవ్వడంతో మన దేశానికి షిప్పులు చేరుకుంటున్నాయి. 17,600 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ షిప్పు మంగళూరు పోర్టుకు చేరుకుంది. అపోలో ఓషన్ నౌక ద్వారా ఎల్పీజీని తీసుకొచ్చినట్లు పోర్టు అధికారులు తెలిపారు. ఇక విశాఖ తీరానికి సైతం ముడి చమురు, ఎల్పీజీ నౌకలు చేరుకుంటున్నాయి. ఔటర్ హార్బర్ లో బీడబ్ల్యూ బిర్చ్ నౌక 58,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకొచ్చింది. మరికొన్ని రోజుల్లో హర్మూజ్ జలసంధి నుంచి మరిన్ని నౌకలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. వెల్కమ్ ది కెప్టెన్ అండ్ వెల్కమ్ ద షిప్, విచ్ ఇస్ ద రిమార్కబుల్ థింగ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది NMPA. That is the reason. Otherwise, this is a normal cargo we are handling. Since LPG we are handling the most largest handling port, we got this cargo from that part cargo from the Mundra, and we are doing it. This is a normal one. Only the vessel is a 40,000th vessel. That is why we are coming here to welcome this ship. పంజాబ్ లో మహిళా కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహించారు. గ్యాస్ సరఫరా చేయడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారంటూ నినాదాలు చేశారు. గ్యాస్ బుకింగ్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఎల్పీజీ అందడం లేదని వాపోతున్నారు. బ్లాక్ మార్కెట్ లో ఎల్పీజీ సిలిండర్ వినియోగిస్తున్నారని మహిళా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇరాన్ నుంచి 5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు కొనుగోలు చేసిందనే ప్రచారాన్ని రిలయన్స్ ఖండించింది. తాము ఇరాన్ నుంచి ఎలాంటి చమురు కొనలేదని రిలయన్స్ స్పష్టం చేసింది.